ఆవు పులి కథ. పూర్వం ఒక అడవి సమీపంలో ఒక ఆవుల మంద ఉండేది. అందులో మేధావి అనే ఒక గుణవంతురాలైన ఆవు ఉండేది. ఒకరోజు మేధావి అడవిలో పచ్చిక మేస్తూ ఉండగా దారి తప్పి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆకలితో ఉన్న ఒక పులి ఆవును చూసి, చాలా రోజులకు నాకు మంచి ఆహారం దొరికింది, ఈరోజు నిన్ను చంపి తినేస్తాను అంటూ గర్జించింది. అప్పుడు ఆవు ఏమాత్రం భయపడకుండా పులితో ఇలా అంది. పులి రాజా, నువ్వు నన్ను తినడంలో తప్పులేదు, కాని ఇంటి దగ్గర నా చిన్న దూడ ఆకలితో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను వెళ్ళి దానికి పాలు ఇచ్చి కొన్ని జాగ్రత్తలు చెప్పి తిరిగి వస్తాను. నీ మీద ఆనా, నేను తప్పకుండా వస్తాను. పులి మొదట నమ్మలేదు. వచ్చిన ప్రాణం పోతుంటే మళ్ళీ ఎవరైనా తిరిగి వస్తారా అని అడిగింది. దానికి ఆవు, సత్యం కంటే గొప్పది ఏదీ లేదు, నేను మాట తప్పను అని నచ్చజెప్పింది. ఆవు నిజాయితీని చూసి పులి సరే అని ఒప్పుకుంది. ఆవు ఇంటికి వెళ్లి తన దూడకు కడుపు నిండా పాలు ఇచ్చింది. ఎప్పుడూ అబద్ధం ఆడకు, అందరితో కలిసిమెలిసి ఉండు అని హితవు చెప్పి భారమైన హృదయంతో మళ్లీ అడవికి బయలుదేరింది. పులి దగ్గరకు వెళ్లి, పులి రాజా, నేను వచ్చేశాను, ఇప్పుడు నన్ను నీ ఆహారంగా తీసుకో అని తల వంచింది. ఆవు యొక్క సత్యసంధతను, నిజాయితీని చూసి పులి ఆశ్చర్యపోయింది. దాని మనసు కరిగిపోయింది. నీలాంటి నిజాయితీ గల ఆవును చంపడం మహాపాపం. నువ్వు సురక్షితంగా నీ దూడ దగ్గరకు వెళ్ళు అని పులి ఆవును విడిచిపెట్టింది. నీతి, సత్యమే జయిస్తుంది. ప్రాణం పోయే స్థితిలో కూడా అబద్ధం చెప్పకుండా మాటమీద నిలబడితే ఆ సత్యం